దాని మీద మాత్రం ఎవరు స్పందించట్లేదు, వాళ్ళు స్పందించట్లేదు, వీళ్ళు స్పందించట్లేదు. ఇంకోటి అయితే నేను ఈ ఇష్యూకి సంబంధించి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 3.5 ఏళ్ళో 4 ఏళ్ళో ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ సో ఈ 4 ఏళ్ళ నుంచి నిందని వైసీపీ మోసుకుంటూనే వస్తుంది, ఇబ్బందులు పడుతూ వచ్చింది. ఈ చిరంజీవి గారిని అవమానించారని పదే రాజకీయంగా ఎదుర్కొనే అన్నిటికీ ఈ రోజుతో చిరంజీవి గారి పెద్దరికానికండి. నేను నిజంగా ఇన్సిడెంట్ జరిగిన సాయంత్రానికి ఆయన ఈ దేశంలో లేకపోయినా ఆయన అమెరికాలో ఉన్నాడని ఒక లెటర్ బయటకు వచ్చినట్టుగా చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సర్టిఫై చేశాడు చిరంజీవి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు చిరంజీవి గారు. మన హై స్కూల్ చదివేటప్పుడు టీసీ తీసుకొని హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తా ఉంటే టీసీతో పాటు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉన్నతుడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆదర్శవంతమైన మనిషో, ఎంత మర్యాదస్తుడో దాన్ని చిరంజీవి గారు నేను నా భార్య ఇంటికి వెళితే మమ్మల్ని కారు దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి లోపల అన్నం పెట్టి మాతో కూర్చొని డిస్కస్ చేసి అనేకమైన ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు చిరంజీవి గారు ఏది చెప్తే దానికి ఎస్ అన్నా, నీకు ఎలా అయితే అలా కావాలి చేసుకోవడం చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు సన్మానం చేసి భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు ఇద్దరు బయటకు వచ్చి కారు ఎక్కించిన దాకా విజువల్ చూసాం. అది ఈ విధంగా జరిగింది. నాకు అంత క్రెడిట్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత నేను ఒక టీం తోటి వెళ్ళాను, టీం అందరూ మాట్లాడాం. దానికి కావాలంటే నారాయణమూర్తి గారు కూడా ఉన్నారు అక్కడ. మేమెవరూ బ్యాడ్గా ఫీల్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మాట్లాడారు. ఆయన వెంటనే ఆయన సమాధానం ఇవ్వటం నిజంగా చిరంజీవి గారికి ఎందుకు సార్ మీకు ఒక మర్డర్ జరుగుద్ది రోడ్డు మీద, మర్డర్, అయ్యో మర్డర్ జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది, ఏంటిది మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది, ఇంత పోలీసు ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత డిజిటల్ వ్యవస్థ ఉంది, మర్డర్ జరిగిపోయింది అక్కడ అని బాధపడతాం. కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్కడ రాకపోతే ఆ కేసు నిలబడుద్దా? అంతే కదా, ఖచ్చితంగా అదే కదా, నిలబడుద్దా? చిరంజీవి గారు సాక్ష్యం చెప్పాడండి. మీ బాలకృష్ణ గారు ఎంత దారుణంగా మాట్లాడారో సైకో అని. ఆయన కాదు సైకో, ఆయన పెద్ద మనిషి, నిన్ను నువ్వు చెక్ చేసుకో అన్నట్టుగానే ఉంది ఆయన మాట్లాడింది. మీరు చెక్ చేసుకోండి. కానీ ఆయన తరపున ఆయన తమ్ముడు ఎందుకో వెనకబడ్డాడు సార్. తమ్ముడు ఎందుకు వెనకబడ్డాడు? ఆయన యాక్చువల్గా స్పందించాలి. కానీ మెయిన్గా బాలకృష్ణ గారి కంటే ముందే పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు కదా, చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు కదా, విమర్శలు చేశారు కదా, దాని మీద ఇప్పుడు ఎందుకు స్పందించలేదు సార్? స్పందించడం పక్కన పోతే చిరంజీవి గారి స్పందన లేట్ అయింది అనుకోవచ్చా? అంటే గతంలో కూడా చాలాసార్లు ఇష్యూస్ వచ్చినాయి, కానీ ఇప్పుడే ఎందుకు పర్టికులర్గా ఈ టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడారు? చిరంజీవి గారు కూడా ఒకటి ఫీల్ అయి ఉంటాడు సార్. ఆయన కూడా పార్లమెంటేరియన్ కదా, సీనియర్ పార్లమెంటేరియన్, రాజకీయ పార్టీ పెట్టాడు, సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఎన్నో కొన్ని సీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వెరీ వెల్, ఈజ్ ఎ థరూ పొలిటీషియన్. ఆయన నాకు తెలిసి అంతకుముందు అక్కడక్కడ బహిరంగ సభల్లో లేకపోతే ఎలక్షన్ టైంలో జరిగిన మాట్లాడిన వాటన్నిటికీ ఆయన లేకుండా ఇప్పుడు అప్రోప్రియేట్గా ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు చిరంజీవి గారు ఎలా వచ్చాడు, ఎలా మాట్లాడాడు, తర్వాత టీంతో ఎలా వచ్చాడు, అది ఈరోజు చర్చకు వచ్చినప్పుడు అప్రోప్రియేట్ టైం అనుకుంటున్నాను నేను. అప్రోప్రియేట్ టైం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అది ఎందుకో స్పందించాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఆ టైం నాకు తెలిసి అంత ఫీల్ అయి ఉండకపోవచ్చు, లేకపోతే అది ఏమైందో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం నేను అనుకుంటాం ఇది ఇట్ మే బి అప్రోప్రియేట్ టైం. అప్రోప్రియేట్ టైం కాబట్టి ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది, స్పందించారు. ఎస్ సార్. ఆయన స్పందించిన విధానానికి నేను ఒక ఇండివిజువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరే ఉంది అన్ని మీ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, పార్టీ వాళ్ళందరూ కూడా అంటే మనం సార్ వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా దానికి మనం రికగ్నైజేషన్ లేకుండా ఉంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం సార్. చూసింది చెప్పాలి కదా కనీసం. మీరు కూడా ఉండి ఉంటారు ఆ టైంలో, మీరు కూడా ఆ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా చూసుంటారు కదా, చాలా సార్లు వచ్చే ఉంటారు, మాట్లాడి ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ లో కూడా మీరు అప్పుడు ఒక భాగంగా ఉన్నారు కాబట్టి.